హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అండ్ ఇప్పుడు మీకు చింతకాయ తొక్కు పచ్చడి. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్ అండి. అసలు ఏం లేవు నిజం చెప్పాలంటే. ఈజీగా అసలు పొయ్యి మీద ఆయిల్ పని లేకుండా ఇట్లా తొక్కేసుకోవచ్చు. కావాలంటే లాస్ట్గా తాలింపు వేసుకోవచ్చు. ఈ మధ్యన నేను చేసే రెసిపీస్ అన్నీ అంతేనండి, ఆయిల్ ఉండద్దు. సో నేను ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకున్నాను. దగ్గర 50 గ్రాములు ఉంటాయి. చక్కగా పల్లీలు వేయిస్తున్నా. పల్లీలు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద వేయించకూడదండి, మీడియం ఫ్లేమ్ పెట్టాలి. వెంటనే ఇట్లా కదుపుతూనే ఉండకూడదు. కొంచెం ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి, కలపాలి. ఇదిగోండి చాలు. ఇప్పుడు ఇది తీసి పొట్టు తీసేసుకొని వద్దాం. ఈ పచ్చడి జస్ట్ బెటర్ రోట్లో నూరుకోవటం అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే మిక్సీలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మిక్సీలో వేసుకుంటే ఫస్ట్ ఇట్లాగా పల్లీలు గ్రైండ్ చేసేయండి. చూసారు వేడి మీద ఎంత తొందరగా నలిగిపోతున్నాయో. దట్స్ ఆల్. చక్కగా ఇప్పుడు చింతపండు వేసేయండి ఇందులో. మనం తీసి పెట్టుకున్న చింతపండు. ఇది చింతపండు తొక్కు పచ్చడి. మనం ముందు కనుక పల్లీలు దంచకపోతే పల్లీలు మెత్తగా కావండి, తెలిసిపోతుంది. కరకరా అంటుంటాయి, మధ్యలో తగులుతుంటాయి. చింతపండు వెంటనే అయిపోతుంది మనకి. ఇట్లా చింతపండు ఇట్లా కొంచెం తొక్కగానే ఉల్లిపాయ వేసేయండి. ఈ ఉల్లిపాయ దంచే క్రమంలోనే మిగతా అన్నీ ఇట్లా వెంటనే అయిపోతుందండి. కొత్తిమీర వేసేసాను అప్పుడే, ఎందుకంటే అది కూడా నలగాలి కదా. ఇదిగోండి వెల్లుల్లి ఒక 10 రెబ్బలు వేసేసుకోండి. ఉప్పు సరిపడా ఒక 1.5 టీ స్పూన్. కారం సరిపడా ఒక 3 టీ స్పూన్స్ వేసాను నేనైతే. కొద్దిగా జీలకర్ర. సో ఫైనల్ స్టేజ్ అండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కావాలంటే కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, అదర్ ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. అయిపోయిందండి, నూనె కాగింది. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర అందులో వేసి దంచేసాం, గుర్తుంది కదా మీకు. ఇదిగోండి ఇంగువ దిట్టంగా వేసుకోండి, ఒక 1/4 టీ స్పూన్. పసుపు ఒక 1/4 టీ స్పూన్. కలిపి తిని కట్టేసి తిని. అండ్ అందులో అన్నం కలుపుతాం కొంచెం. ప్లీజ్ ఏమనకండి ప్లీజ్. మా అమ్మ రోట్లోనే కలిపేది చిన్నప్పుడు, కలిపి అక్కడనే ముద్దలు పెట్టేది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఈ చెయ్యి ఆరకముందే, ఆ పచ్చడి ఎదురు చూడకముందే మళ్ళీ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటాను. బాయ్.